గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ప్రపంచ దేశాలు భారత్ని చూసిన పరిస్థితి ఉంది. సో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే ఆ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే భారత్లోనే అతిపెద్ద ట్రాజడీగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 246 మంది ప్యాసింజర్లతోని బయలుదేరినటువంటి ఈ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో క్షణాల వ్యవధిలోనే ఏదైతే మేఘాని అనే ఒక నగరం ఏదైతే ఉందో ఒక ఏరియాలో అది కుప్పకూలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాంట్లో ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఆ గుజరాత్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసిపోయే విషయంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ రూపాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మనం మాట్లాడుకోవాలి అని అంటే ఏదైతే చాలా వరకు కూడా చాలామంది రాజకీయ నాయకులే కావచ్చు లేకపోతే బిజినెస్ మ్యాన్సే చాలా మందికి కొన్ని లక్కీ నంబర్స్ అనేది ఉంటుంది. కాకపోతే అదే లక్కీ నంబర్ వల్ల విజయ్ రూపాని కొంప కొల్లేరు చేసిందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దాంతోపాటు చక్కర్లు కూడా కొడుతున్న పరిస్థితి ఉంది. సో అతని నంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో కారీ కావచ్చు లేకపోతే బైక్కి సంబంధించి ఆయన ఫేవరెట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫేవరెట్ నంబర్ అనేది 1206. సో ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ని అనుగుణంగానే ఆయన ఏదైతే అక్కడ లండన్లో నివాసం ఉంటున్నటువంటి తన కూతుర్ని చూసేందుకు విజయ్ రూపాని గారు ఫ్లైట్ బుక్ చేసుకొని మరి వెళ్ళడం జరిగింది. కాకపోతే క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలిపోవడం అనేది నిజంగా బాధాకరం. సో దీంట్లో లక్కీ నంబర్ అనేది ఎంతవరకు పనిచేసింది అనే దానిపైన సోషల్ మీడియాలో చాలా మంది వల్ల ఖచ్చితంగా బల్లగుద్ది అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇలా లక్కీ నంబర్ గురించి మనం చూసుకుంటే ఇలా లక్కీ నంబరే ఇలా ప్రాణం తీసేసింది ఒక సీఎంది అని చెప్పేసి కూడా ఇలా సోషల్ మీడియాలో మనం మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయ్ రూపాని గారి గురించి మాట్లాడుకుంటే తను రాజ్యసభ సభ్యుడిగా చేయడం జరిగింది. దాంతో పాటు 10 సంవత్సరాలు గుజరాత్ సీఎం గా కూడా తను సేవలు అందించారు. సో కట్టర్ బీజేపీ వాది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి తను ఇవాళ సీఎం స్థాయి దానికి వెళ్ళి ఏదైతే 2016 నుంచి 21 వరకు కూడా తనే సీఎం గా ఉన్నాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాకపోతే ఇక్కడ లక్కీ నంబర్ అనేది ఇలా తన ప్రాణమే తీసేసింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఏదైతే ఈ ఎయిర్లైన్ ఏదైతే ఉందో సో దీనిపైన కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆ బోయింగ్ ఫ్లైట్ స్టార్ట్ కాకుండా ముందే ఎవరైతే దాంట్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు అక్కడ కొన్ని సాంకేతిక లోపాలను అయితే వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. అసలు ఈ ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతా ఉంది, అసలు ఇది ఎంత దారుణంగా ఉంది ఈ ఫ్లైట్ అనే దానిపైన వాళ్ళు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది ఎక్స్ ద్వారా. సో దాంట్లో క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే దాంట్లో ఏవైతే రిమోట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమోట్స్ పనిచేయకపోవడం, దాంతో పాటు ఏసీ అనేది వర్కింగ్ పొజిషన్ లో లేకపోవడం అనే దానిపైన కూడా వీడియోలు తీశారు. సో ఇక్కడ ఎవరైతే ఆయన వీడియో తీసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఆయన ఏం చేసిండంటే పైన ఏసీకి తీయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే అక్కడ ఏవైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి కొన్ని అక్కడ పేపర్స్ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు లేకపోతే ఏవైతే ఉంటాయో దాంతో వాళ్ళు ఊపుకుంటున్నటువంటి విజువల్ అనేది మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏసీ పనిచేయట్లేదు అని చెప్పేసి మనకు వస్తా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియోలు అనేది మరి ఇప్పటిదేనా లేకపోతే గతంలో జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో జరిగినటువంటి పాత వీడియోల అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో దుష్ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే చాలా మంది అధికారులు అయితే ఇవాళ బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ పట్ల ఏదైతే విజయ్ రూపాని గారికి అయితే ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని చూడడానికి వెళ్ళినటువంటి విజయ్ రూపాని గారు క్షణాల వ్యవధిలోనే అతని స్వస్థలంలోనే అతని ఏరియాలోనే అతని రాష్ట్రంలోనే ఆ ఏదైతే ఒక 2 కిలోమీటర్లు దాటక ముందే ఏదైతే ఆ బోయింగ్ ఫ్లైట్ అనేది కుప్పకూలిపోయి అందరూ చనిపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఈ లక్కీ నెంబర్స్ ని చాలా వరకు నమ్ముతారో వాళ్ళు మీరు ఏమనుకుంటా ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అసలు ఇది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది జరిగిందా అనే దానిపైన కూడా మీరు మాట్లాడాలా. ఎందుకంటే దీంట్లో విజయ్ రూపాని గారు ఉన్నారు అనే దానిపైన ఎందుకు ఇంతగానో మాట్లాడాల్సి వస్తుందంటే ఒక మాజీ సీఎం ఒక ఫ్లైట్ లోకి వస్తున్నాడు అంటే అసలు ఆ ఫ్లైట్ లో ఎవరున్నారు అసలు ఏంది అనే దానిపైన ఆయనకి ఎంతవరకు సెక్యూర్ ఉంది అనే దానిపైన ప్రతిదీ కూడా మనం వింటుంటాం. కాకపోతే అసలు ఎలాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయనే దానిపైన కూడా పైలట్ ఒక 2 రోజుల ముందే ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఆ ఫ్లైట్ కూడా దాదాపు కంటిన్యూస్ ఒక 5 రోజులుగా వివిధ దేశాలకు వెళ్తా ఉంది. లండన్ కి కూడా తిరిగేసి వచ్చింది. దాంతో పాటు మొన్న ఫ్రాన్స్ కి వెళ్ళేసి వచ్చింది ఆ ఫ్లైట్ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. మరి సర్వీస్ ఎందుకు చేయలేరు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే వాళ్ళకు ఎయిర్ ఇండియా వాళ్ళకి కావచ్చు లేకపోతే ఏ ఫ్లైట్స్ అయినా కానండి అండి వాట్ ఎవర్ దాంట్లో వాళ్ళకు సర్వీస్లు అనేది
ఎక్కువ కావాలా, మా గిరాకీ ఎక్కువ కావాలన్నట్టు వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదైతే సర్వీస్ చేయకుండా ఆ ప్లైన్ ఎలా తీశారు, అసలు అది ఫిట్ గా ఉందా లేదా, ఒకవేళ నింగిలోకి దూసుకెళ్ళిన తర్వాత అది ఎంతవరకు అది సేఫ్గా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఎందుకు ప్రాపర్గా ఒక నివేదిక ఇవ్వకుండానే అదైతే ఆ ఫ్లైట్ని, ఆ బోయింగ్ ఫ్లైట్ని మూవ్ చేయడం జరిగిందనే దానిపైన చాలామంది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఇవాళ విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆ గుజరాత్ మాజీ సీఎం అయినటువంటి విజయ్ రూపానీ గారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి గుజరాత్ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ప్రపంచ దేశాలు భారత్ని చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే ఆ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే భారత్ లోనే అతిపెద్ద ట్రాజడీగా మనం చెప్పుకుంటా ఉన్నాం. 246 మంది ప్యాసింజర్లతోని బయలుదేరినటువంటి ఈ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో క్షణాల వ్యవధిలోనే ఏదైతే మేఘాని అనే ఒక నగరం ఏదైతే ఉందో ఒక ఏరియాలో అది కుప్పకూలిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాంట్లో ఇంకొక బాధాకరమైనటువంటి విషయం, ఆ గుజరాత్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలిసిపోయే విషయంగా చెప్పుకోవాలా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ రూపానీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మనం మాట్లాడుకోవాలి అని అంటే ఏదైతే చాలా వరకు కూడా చాలామంది రాజకీయ నాయకులే కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్సే చాలా మందికి కొన్ని లక్కీ నంబర్స్ అనేది ఉంటుంది. కాకపోతే అదే లక్కీ నంబర్ వల్ల విజయ్ రూపానీ కొంప కొల్లేరు చేసిందని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దాంతోపాటు చక్కర్లు కూడా కొడుతున్న పరిస్థితి ఉంది. సో అతని నంబర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, కారీ కావచ్చు లేకపోతే బైక్కి సంబంధించి ఆయన ఫేవరెట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫేవరెట్ నంబర్ అనేది 1206. సో ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ని అనుగుణంగానే ఆయన ఏదైతే అక్కడ లండన్లో నివాసం ఉంటున్నటువంటి తన కూతుర్ని చూసేందుకు విజయ్ రూపానీ గారు ఫ్లైట్ బుక్ చేసుకొని మరి వెళ్ళడం జరిగింది. కాకపోతే క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలిపోవడం అనేది నిజంగా బాధాకరం. సో దీంట్లో లక్కీ నంబర్ అనేది ఎంతవరకు పనిచేసింది అనే దానిపైన సోషల్ మీడియాలో చాలా మంది వల్ల ఖచ్చితంగా బల్లగుద్ది అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇలా లక్కీ నంబర్ గురించి మనం చూసుకుంటే ఇలా లక్కీ నంబరే ఇలా ప్రాణం తీసేసింది ఒక సీఎంది అని చెప్పేసి కూడా ఇలా సోషల్ మీడియాలో మనం మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ విజయ్ రూపానీ గారి గురించి మాట్లాడుకుంటే తను రాజ్యసభ సభ్యుడిగా చేయడం జరిగింది. దాంతో పాటు 10 సంవత్సరాలు గుజరాత్ సీఎం గా కూడా తను సేవలు అందించారు. సో కట్టర్ బీజేపీ వాది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అంటే ఒక చిన్న స్థాయి నుంచి తను ఇవాళ సీఎం స్థాయి దానికి వెళ్ళి ఏదైతే 2016 నుంచి 21 వరకు కూడా తనే సీఎం గా ఉన్నాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాకపోతే ఇక్కడ లక్కీ నంబర్ అనేది ఇలా తన ప్రాణమే తీసేసింది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. సో దీంట్లో ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే ఏదైతే ఈ ఎయిర్లైన్ ఏదైతే ఉందో సో దీనిపైన కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఆ బోయింగ్ ఫ్లైట్ స్టార్ట్ కాకుండా ముందే ఎవరైతే దాంట్లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు అక్కడ కొన్ని సాంకేతిక లోపాలను అయితే వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. అసలు ఈ ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతా ఉంది, అసలు ఇది ఎంత దారుణంగా ఉంది ఈ ఫ్లైట్ అనే దానిపైన వాళ్ళు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది ఎక్స్ ద్వారా. సో దాంట్లో క్లియర్ కట్ గా మాట్లాడుకుంటే దాంట్లో ఏవైతే రిమోట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమోట్స్ పనిచేయకపోవడం, దాంతో పాటు ఏసీ అనేది వర్కింగ్ పొజిషన్ లో లేకపోవడం అనే దానిపైన కూడా వీడియోలు తీశారు. సో ఇక్కడ ఎవరైతే ఆయన వీడియో తీసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేసిండంటే పైన ఏసీకి తీయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే అక్కడ ఏవైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి కొన్ని అక్కడ పేపర్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే ఏవైతే ఉంటాయో దాంతో వాళ్ళు ఊపుకుంటున్నటువంటి విజువల్ అనేది మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకు ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏసీ పనిచేయట్లేదు అని చెప్పేసి మనకు వస్తా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియోలు అనేది మరి ఇప్పటిదేనా లేకపోతే గతంలో జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో జరిగినటువంటి పాత వీడియోల అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో దుష్ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా ఏదైతే చాలా మంది అధికారులు అయితే ఇవాళ బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ పట్ల ఏదైతే విజయ్ రూపానీ గారికి అయితే ఇది ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని చూడడానికి వెళ్ళినటువంటి విజయ్ రూపానీ గారు క్షణాల వ్యవధిలోనే అతని స్వస్థలంలోనే అతని ఏరియాలోనే అతని రాష్ట్రంలోనే ఆ ఏదైతే ఒక 2 కిలోమీటర్లు దాటక ముందే ఏదైతే ఆ బోయింగ్ ఫ్లైట్ అనేది కుప్పకూలిపోయి అందరూ చనిపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎవరైతే ఈ లక్కీ నెంబర్స్ ని
చాలా వరకు నమ్ముతారో వాళ్ళు మీరు ఏమనుకుంటా ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అసలు ఇది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది జరిగిందా అనే దానిపైన కూడా మీరు మాట్లాడాలా. ఎందుకంటే దీంట్లో విజయ్ రూపానీ గారు ఉన్నారు అనే దానిపైన ఎందుకు ఇంతగానో మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక మాజీ సీఎం ఒక ఫ్లైట్ లోకి వస్తున్నాడు అంటే అసలు ఆ ఫ్లైట్ లో ఎవరున్నారు, అసలు ఏంది అనే దానిపైన, ఆయనకి ఎంతవరకు సెక్యూర్ ఉంది అనే దానిపైన ప్రతిదీ కూడా మనం వింటుంటాం. కాకపోతే అసలు ఎలాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయనే దానిపైన కూడా పైలట్ ఒక 2 రోజుల ముందే ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఆ ఫ్లైట్ కూడా దాదాపు కంటిన్యూస్ ఒక 5 రోజులుగా వివిధ దేశాలకు వెళ్తా ఉంది. లండన్ కి కూడా తిరిగేసి వచ్చింది. దాంతో పాటు మొన్న ఫ్రాన్స్ కి వెళ్ళేసి వచ్చింది ఆ ఫ్లైట్ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. మరి సర్వీస్ ఎందుకు చేయలేరు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, వాళ్ళకు ఎయిర్ ఇండియా వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఏ ఫ్లైట్స్ అయినా కానండి, వాట్ ఎవర్, దాంట్లో వాళ్ళకు సర్వీస్లు అనేది ఎక్కువ కావాలా, మా గిరాకీ ఎక్కువ కావాలన్నట్టు వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఏదైతే సర్వీస్ చేయకుండా ఆ ప్లైన్ ఎలా తీశారు, అసలు అది ఫిట్ గా ఉందా లేదా, ఒకవేళ నింగిలోకి దూసుకెళ్ళిన తర్వాత అది ఎంతవరకు అది సేఫ్గా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఎందుకు ప్రాపర్గా ఒక నివేదిక ఇవ్వకుండానే అదైతే ఆ బోయింగ్ ఫ్లైట్ని మూవ్ చేయడం జరిగిందనే దానిపైన చాలా మంది వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ఇవాళ విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ గుజరాత్ మాజీ సీఎం అయినటువంటి విజయ్ రూపానీ గారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి గుజరాత్ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి.